హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హర్ ఘర్ లఖపతి అనే పథకం గురించి తెలుసుకుందాం. ఇందులో ఏంటంటే మనం 1,00,000 నుంచి 10,00,000 వరకు 3 to 10 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకొని మనకి ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఏంటంటే సింగిల్ లేదా డబుల్ జాయింట్గా కూడా మన అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. 10 ఇయర్స్ అదే మినిమం ఏజ్ ఉండాలి దీనికైతే. సో రోజుకి 20 రూపీస్తో మనం 1,00,000 ఎప్పటికి సంపాదించవచ్చు దీంతో. సో రోజుకి 20 రూపీస్ అంటే మనకి మంత్లీ ఎంత అవుతుంది? 610 రూపీస్ అవుతుంది. అంటే 610 రూపాయలు అవుతుంది. సో 610 రూపాయలు మనం నెల కడితే 10 సంవత్సరాలకి మనకి 1,00,000 అనేది వస్తుంది. సో ఆ విధంగా మీరు ఇక్కడ కాలిక్యులేషన్స్ చూసుకోండి. ఒకవేళ లేదు మాకు ఇంకా తొందరగానే కావాలి అనుకుంటే 3 ఇయర్స్ లోన్ మీకు కావాలంటే నెలకి 2,500 రూపాయలు మనం కట్టాల్సి వస్తుంది. ఏంటంటే మనం టైం పెరిగే కొద్దీ మనం మంత్లీ పే చేయాల్సిన అమౌంట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్ అంటే వడ్డీ రేట్ ఎలా ఉందనేది చూద్దాం. ఇప్పుడు సపోజ్ మీరు 3 to 4 ఇయర్సే మనం టెన్యూర్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి 6.55% అనేది మనకి ఇంట్రెస్ట్ వాడు పే చేస్తాడు. అదే 5 to 10 ఇయర్స్ పెట్టుకుంటే మనం 6.30 అంటే 6.30% అనేది మనకి ఇంట్రెస్ట్ అనేది వాడు పే చేస్తాడు. సపోజ్ మనకి ఎప్పుడైనా మనం కట్టడం లేట్ అయింది అనుకోండి, అప్పుడు కూడా వాడు మన మీద ఛార్జెస్ వేస్తాడు. ఏంటంటే 5 ఇయర్స్ లోపు మనం అది టెన్యూర్ పెట్టుకుంటే 100 రూపీస్కి రూపాయి ఛార్జ్ చేస్తాడు. లేదు అనుకుంటే 5 ఇయర్స్ పైన టెన్యూర్ పెట్టుకుంటే 2 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. ఒకవేళ మనం 6 మంత్స్ అనేది అంటే 6 వాయిదాలు కట్టలేదు అనుకోండి, మన అమౌంట్ మనకి మన సేవింగ్స్ అకౌంట్కి అనేది వాడు ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. విత్ అంటే పెనాల్టీ, మనకి సంథింగ్ కొంచెం పెనాల్టీ అనేది కూడా వాడు వేసుకుంటాడు. అదే ఒకవేళ మనకి మధ్యలో మనకి అమౌంట్ కావాలంటే ఇస్తాడు, కానీ ఏంటంటే అందులో కూడా పెనాల్టీ వేస్తాడు. పన్నుల విషయానికి వచ్చామనుకోండి, ఈ పథకం ద్వారా వచ్చే వడ్డీకి ఏవై 26-27 సమాచారంలో సీనియర్ సిటిజన్లకు కూడా బ్యాంక్ డిపాజిట్ వడ్డీపై 194 సెక్షన్ కింద 50,000 వరకు టీడీఎస్ ఉండదు. అలాగే సెక్షన్ 80 టీటీడీ ప్రకారం డిపాజిట్ వడ్డీపై కూడా మనకి 50,000 వరకు కూడా ట్యాక్స్ అనేది ఉండదు. ఎవరు ఓపెన్ చేయొచ్చు అంటే 10 ఇయర్స్ సంవత్సరాలు పైబడిన మైనర్లు కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కానీ తల్లిదండ్రులు, గార్డియన్ పేరుతో చిన్నపిల్లల పేరును కూడా ఇది ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకేంటంటే ఇది ఎలా ఓపెన్ చేసుకోవాలంటే మన ఎస్బీఐ బ్యాంకుకి వెళ్ళి ఛానల్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి అకౌంట్కి ఏవేవి కావాలో అవన్నీ వాళ్ళు చెప్తారు, ఓపెన్ చేసుకోవచ్చు. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.